హాయ్ గాయస్, మన నార్త్ కొరియన్ లీడర్ అయినటువంటి కిమ్ జాంగ్ ఇంకేంది ఎంటర్ కావాలి అనుకుంటున్నాడు. అండ్ తను అనుకుంటున్నాడు నిన్న నుంచి, అరే నన్ను ఎవరైనా ఇన్వైట్ చేయండి రా, ఆయన కూడా రాను నేను కూడా ఇద్దరు పాల్గొంటాను చెప్పేసి. మనోడి ఎట్లాంటి న్యూక్లియర్ పవర్ అని చెప్పేసి మనకి బాగా వాట్స్ అంటే మరి ఇష్టమో ఏమో తెలియదు, కానీ ఎప్పుడు తన హుషారుగా కనిపిస్తూ ఉంటాడు, వద్దన పని చేస్తూ ఉంటాడు. సో తన సొంత పలికే మాటలేవి, నేను ఇరాన్కి స్టాండ్ తీసుకుంటా, ఇరాన్ని సపోర్ట్ చేస్తా, అండ్ ఒక్క బాంబు చాలా బా ఇవన్నీ మిసిల్స్ ఎందుకు ఇవన్నీ, ఒక బాంబు చాలు కథ చేయని అంటుండు. సో ఇవన్నీ ప్రత్యేకంగా తాను అన్న మాటలు మీడియాలో మనం తెలుసుకున్నాం. అండ్ ఇవన్నీ మనం పట్టుకొని చూస్తే ఏంటంటే నార్త్ కొరియా యుద్ధంలోకి రానంత వరకు మాత్రమే బాగుంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళని కొంచెం ఆలోచన చేస్తారు, బట్ వాడు కొంచెం చాలా డేంజర్ అండ్ మెంటల్గా కొడుకో, వాడు ఎప్పుడు ఎలా యుద్ధం చేసి తెలియదు. సో చూద్దాం. అంటే మనకి ఎలా ఉందంటే, అరే పక్షులు మా దగ్గర చనిపోతున్నాయి అంటుండే పొగ వల్ల, వీటి బాంబుల వల్ల, అండ్ ఇలాంటి రీజన్స్ అనేవి నాకు అర్థమైతలేదు. అండ్ ఇరాన్కి సపోర్ట్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఐ హోప్ యుద్ధం ఇంత పెద్దవారు కాకుండా ఇక్కడ నుంచి ముగిచిపోతే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే World War III వస్తే నువ్వు ఉండవు, నేను ఉండం, ఎవరు ఉండం. అండ్ నాకు తెలిసి 50% పైగానే మొత్తం ప్రపంచ నాశనం అయిపోతుంది. అండ్ రావద్దని కోరుకుందాం. జై శ్రీకృష్ణ, జై హింద్.